Let me welcome Kavya Shri on stage, please. నిజంగా తాజ్మహల్ 50 kgs ఉంటే మీలాగే ఉంటదేమో. యాక్చువల్లీ నేను 66 kilos ఉన్నాను. నాకెందుకు 50 ఎలా అనిపిస్తున్నారు? రెండోది ఏంటంటే ఈ సర్కార్ హోస్టింగ్ ఎలా చేస్తారో లైట్ గా చేసిన చాలు, మిగతా టిప్స్ నేను అన్ని తర్వాత ట్రై చేస్తాను ఇంట్లోని. షో ఎంట్రీని స్టార్ట్ చేద్దాం. మన్మథుడు భూమికొస్తే స్వయాన అవుతాడు సుధీర్ భయానా. అవుతాడు కాదు, అయ్యాడు ఆల్రెడీ. हमने बोल दिया మన్మధుడు అన్ని చోట్ల ఉండలేక నన్ను పుట్టించాడు. ऑलरेडी caution किया. వెల్కమ్ సుధీర్ గారు Thank you ఫర్ so సర్కార్ much. షో సీజన్ 6. ర్యాంపేజ్ ఫిక్స్. తిన్నారా? ఆకలేసినప్పుడు టైం కి నేను డైట్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తానండి. ఆకలేసినప్పుడు అండి, మీరు ఎప్పుడు ఆకలితోనే ఉంటారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? కావ్యాలు రాస్తా ఉంటానండి నేను. ఓకే, ఒకటి చెప్పండి. రాస్తున్నా కదా, ఇంకా పూర్తవలేదు. ఎంత పూర్తయింది అంతే చెప్పండి. కా దగ్గర అయిపోయా. తేజు ఆన్ స్టేజ్. అరే ఇక్కడ నించోండి, హోస్ట్ గా మీరు ఇక్కడ ఉండాలి, అక్కడ కాదు. అది గౌరవం అంటే. హోస్ట్ ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఇదే. మేము వెళ్ళిపోదా? ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత చెప్పేస్తాను, మీరు ఉండొచ్చా వెళ్ళిపోవచ్చా. మాకన్నా ముందు మీరు వెళ్ళాలి, అన్ని క్వాలిటీస్ ఆవిడకు ఉంది. సర్కార్లోని మిమ్మల్ని కొన్ని ఈజీ క్వశ్చన్స్ అడుగుతా. సరే మీరు ఎలా అంటే అలాగే. ఇండియాలోని మొత్తం ఎన్ని పులులు ఉన్నాయి? మిమ్మల్ని కలపా లేకపోతే కలపకుండా? ఆయన అడిగింది పులి, పంది కాదు. 92.98 మార్క్స్ కొట్టేశారు మీరు. లాస్ట్ క్వశ్చన్, ఎవరు కనిపెట్టిన దాని వల్ల ఈ లోకానికి ఎక్కువ మేలు జరిగింది? ఖచ్చితంగా ఇది మీ పేరెంట్సే. వాళ్ళేం కనిపెట్టారు? మిమ్మల్ని కన్నారు కదా. Oh my god. Let me welcome Nikhil on stage, please. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ గలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది? Hi guys, welcome to Sarkar season 6. నేను మీ హోస్ట్ నిఖిల్ విజేంద్ర సింహ. Let's welcome సుడిగాలి సుధీర్. అసలు నీకు ఏ క్వాలిటీ ఉందని చెప్పని సర్కార్ హోస్ట్ చేయడానికి వచ్చావు? చాలా బాగా ఫ్లడ్ చేస్తా. ఇవ్వాల్సిన కోడ్ వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు. లేదో ఫ్లడ్ చేస్తాను గజయ్. ఇవ్వండి, తీయండి. ఏంటి? ఇవ్వండి. ఏంటి? మీ మనసు. ఏంటి ఇది ఫ్లట్టింగ్? అది కాదే ఆ ఫ్లట్టింగ్ అంటే. ట్రా ఇప్పుడు ఇంకోటి ఇస్తాను చూడు. మీకు తెలిసిన మంచి ఐ డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్తారు, ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి. ఎందుకు, ఏమైంది? ఎందుకో నా కళ్ళు మిమ్మల్ని తప్ప ఇంకేది చూడాలనుకోవట్లేదు. సార్ ఒక ఇచ్చిన రాడ్ ఇస్తారా నాకు? Here comes a question. చేతులతో చేసే ఏవైనా 7 gestures చెప్పండి. And your time starts now. ఇలా పీస్ అని చెప్తాం, హాయ్ చెప్తాం, బాయ్ చెప్తాం, థమ్స్ అప్ ఇస్తాం, ఏ ఇట్రా అంటాం, ఏ అటుపో అంటాం, ఏంట్రా ఇది అంటాం, అయ్యో బాబాయ్ 1 లక్ష పెట్టేసానా అలా అంటాం, ఇలా కొరుకుంటాం. ఇంకా లాక్ చెప్పండి చాలు. లాక్ 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 లాక్. ఓకే లాక్. ఆమె చెప్పినవి కాకుండా మీరు 5 చెప్పండి. నమస్కారం. హార్ట్ మీరు చేసి కొరియన్ హార్ట్ సింబల్. ఇంకా మర్చిపోయి, నీ రెగ్యులర్ హ్యాబిట్ ఒకటి ఉందిగా. ఒక యాంకర్ నేర్పించాడు అలా చేయాలి ఫస్ట్ అన్నది. యాంకర్ పేరు సుధీరా? చిచ్చి, ఆయనకి అలాంటి మంచి హ్యాబిట్స్ ఎక్కడ ఉంటాయి? ఆయన చెప్పాడు ఎలా చేయాలి, ఏది కొనాలి. ఎవరైనా ఒకడు ఉంటాడు, లంగాలు వేసుకుని ఉంటాడు. అమర్, దిస్ ఇస్ ఫర్ యూ, ఎస్పెషల్లీ ప్లాన్డ్ బై యువర్ ఫ్రెండ్. మనవాడు ఆల్రెడీ అక్కడ చిన్న మెలికలు తిరుగుతున్నట్టున్నాడు. ఇవన్నీ చూసి టైమ్ అప్.
సాయంకాలం ఎంత ఈజీ చేసాను. మీమ్ డైరెక్ట్ గా ప్లే చేస్తున్నా. డైలాగ్ అన్న డైలాగ్ కూడా ఇవ్వాల, చిన్న పదమే పెట్టా. నువ్వు అన్యాయం చేసావు నాకు. మీరు అన్యాయం చేస్తున్నారు. నువ్వు ఉండవమ్మా, అన్యాయం చేసింది ఇదివే. అన్యాయం చేసింది నువ్వు. అందుకే పాపం లేడీస్ అలా అంటారు. అలాగే నాకు పెద్దది పెట్టారు కదా. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనబడుతున్నారా? వాళ్ళకి ఎవరు లేరనుకుంటున్నావా? ఇలా వచ్చారా? ఊరుకోండి, పాపం పిల్లోడు అసలు డబ్బులు పోయినాయనే బాధలో ఉన్నాడు. చచ్చిన పావుని ఇంకా ఎంత చంపుతారండి? ఏమే, నేనైతే ఏం చేయలేదు. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. నువ్వు ఇక ఈమె కలిసి డబ్బులంతా తొబ్బెట్టారు నావి. నువ్వు ఆవిడేం చేసిందే పాపం ఆవిడ అంటావు, నన్ను ఏమని అంటాను, ఆవిడనేమనదు. ఆమె ఏమనింది నన్ను ఇందాక పిలిచి? అనింది. అంటే ఆవిడ సింబాలిక్ గా చెప్పింది. నేను ఇప్పుడు ఇటు వెళ్ళాలి.